హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సంతీశ్వరి కిచెన్. ఈరోజు మీకు టేస్టీగా ఈజీగా చాలా వితౌట్ ఓవెన్ తందూరి చికెన్ అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ది పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ అనమాట. ఈజీగా చూస్తేనే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని. సో దీనికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ హంగ్ కర్డ్ తీసుకోండి. హంగ్ కర్డ్ అంటే మన పెరుగునే ఒక కాటన్ క్లాత్లో వేసి నీరంతా తీసేసిన తర్వాత ఓన్లీ ఇట్లా గట్టిగా పెరుగు వస్తుంది కదా, ఆ పెరుగు అనమాట. వాటర్ వేస్తే వాటర్తో ఉన్న కర్డ్ అంటే పెరుగులో అట్లా వాటర్ ఉంటుంది కదా, అదే వాటర్ వేస్తే మాత్రం మసాలా అస్సలు పర్ఫెక్ట్గా రాదు. ఇది ఫస్ట్ టిప్. తర్వాత దీంట్లోకి మసాలాలన్నీ వేసుకోవాలి. కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, తందూరి మసాలా, మిరియాల పొడి, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా పుదీనా కలిపి పేస్ట్ చేసుకున్న ఈ మసాలా కూడా అన్ని మసాలాలు వేసి దీంట్లోకి కొద్దిగా నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసి ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే తందూరి చికెన్ అనేసరికి రెడ్ కలర్లో ఉంటుందని మనం ఫిక్స్ అయిపోతాం కదా. సో అందుకని కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కొద్దిగా వేస్తూ మసాలాని చాలా మంచి మిక్స్ అయ్యేలాగా, అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఆయిల్ కొంచెం కొంచెం వేస్తూ ఈ కన్సిస్టెన్సీలో, అంటే ఎక్కువ వాటర్ లాగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా ఈ మసాలాని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇలా చికెన్ చాప్స్ తీసుకొని మధ్యలోకి కట్ చేసి కొద్దిగా లెమన్ ఇంకా సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ చాప్స్కి మనం రెడీ చేసి పెట్టుకున్న తందూరి మసాలాతో మొత్తం నీట్గా లోపల వరకు వెళ్ళేలాగా మంచి అప్లై చేయాలన్నమాట. ఇది ఎక్కువ వాటరీ లేకుండా గట్టిగా లేకుండా ఉంటే చికెన్ అనేది బయట నుంచి గట్టిగా, లోపల నుంచి జ్యూసీగా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అదే ఇప్పుడు పెరుగు అలాగే వేసేసుకుంటే మాత్రం మసాలా అస్సలు చికెన్కి పట్టదు. అందుకని హంగ్ కర్డ్ మాత్రమే తీసుకోండి. ఇలా మసాలా మొత్తం చికెన్కి పట్టించిన తర్వాత ఒక 15 to హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసేయండి. ఎక్కువసేపు అయినా పెట్టుకోవచ్చు. 15 to 30 minutes పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 minutes ముందు హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక హెవీ బాటమ్ ప్యాన్ తీసుకొని దాన్ని ఒక 5 minutes ముందే హీట్ చేసి హీట్ అయ్యి ఉన్న దీంట్లోకి ఈ చికెన్ మసాలా పెట్టుకున్న చికెన్ చాప్స్ ఉన్నాయి కదా, అవిటిని కూడా వేసేసి ఒక 5 minutes అలాగే మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి అనమాట. 5 minutes తర్వాత ఫ్లిప్ చేసి బ్యాక్ సైడ్ అంటే ఇంకొక సైడ్ కూడా మనం బాగా ఒక 5 to 6 minutes మంచి మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని ఫ్లిప్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 minutes తర్వాత తీసి నూనె కానీ నెయ్యి కానీ ఒక 1 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసేసి వెంటనే మూత పెట్టేస్తే ఇక్కడ చాలా చికెన్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ఫ్లిప్ చేస్తూ మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ టోటల్గా 80% వరకు కుక్ అవ్వాలి. ఇలా ప్యాన్లో 80% వరకు అలా మూత పెట్టుకుంటూ కుక్ చేస్తూ ఫ్లిప్ చేస్తూ కుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 80% కుక్ అయిన తర్వాత ఒకసారి చాకుతో టెస్ట్ చేసుకోండి ఎంతవరకు కుక్ అయిందని మనకు తెలిసిపోతుంది. ఇలా 80% కుక్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ అనమాట. ఇక్కడే చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీనిపైన ఒక స్టాండ్ లాంటిది లేదా గ్రిల్ పెట్టుకొని దీన్ని స్పూన్ లేదా చాకు హెల్ప్ తోటి మొత్తం బ్యాక్, ఫ్రంట్, సైడ్స్ మొత్తం కూడా ఈ ఫైర్ పైన కాల్చుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి ఇక్కడ. ఇప్పుడే స్మోకీ ఫ్లేవర్ అనేది చికెన్కి వచ్చి తందూరి చికెన్ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా కూడా. కొద్దిగా జాగ్రత్తగా కాల్చుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా కాలి పైన మొత్తం డ్రైగా, లోపల మాత్రం జ్యూసీగా చాలా పర్ఫెక్ట్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం కుక్ చేసుకున్న తర్వాత ఇలా చాకు పట్టుకొని ఇంకెక్కడెక్కడ
మీకు కాలలేదు అనిపించిందో అక్కడ మొత్తం ఒకసారి కాల్చుకొని తీసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ తందూరి చికెన్ని గ్రీన్ చట్నీ అంటే నాన్ వెజ్ ఉంటుంది కదా, నాన్ వెజ్ ఎప్పుడైనా నాన్ వెజ్ తందూరి లేదా కబాబ్స్ లాంటివి ఎప్పుడైనా గ్రీన్ చట్నీతో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ స్పెషల్ గ్రీన్ చట్నీ స్పెషల్ అంటే నిజంగా చాలా స్పెషల్, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. నేను షార్ట్లో అప్లై చేస్తాను. ఈ గ్రీన్ చట్నీతో ఈ తందూరి చికెన్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.